नहीं, मेरी लड़की ने सुसाइड कर दिया है, ये खबर आई है। हाथ जोड़ती रही, माँ बाप हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ, हमारी बच्ची का मुंह एक बार दिखाओ। हमको नहीं दिखाया गया। ప్రైజ్ ద లార్డ్. కోల్కతా డాక్టర్ విషాదం అసలు ఎందుకు జరిగిందో ఒక్కసారైనా ఎవరైనా ఆలోచించారా? ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఇంట్లో కానీ సమాజంలో కానీ ఎక్కడా లేదు. బైబిల్లో స్త్రీల గురించి ఎంత గొప్పగా చెప్పారండి మన ప్రవక్తలు. అలాంటి స్త్రీలకు మన దేశంలో కానీ ఇతర దేశంలో కానీ ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. వాళ్ళ బ్రతకడమే కష్టమైపోతుంది. ఇలా జరిగిందంటే ఒకటే కారణం అండి. యేసుక్రీస్తు వారు మనం ఇలాంటి పాపంలో పడకూడదు, ఉండకూడదు అని ఆయన మనిషి రూపంలో వచ్చి తనను తాను అర్పించుకున్నారు. కానీ మనుషులంగా మనమేం చేస్తున్నాం? నిజమైన దేవుడు మన కోసం ఏమి చేశాడో ఆలోచించుకోవడం కూడా మానేసి మరలా అదే పాపంలో జీవిస్తూ మరలా దేవుని సిలువ వేస్తూనే ఉన్నాం కదండి. దయచేసి ఇప్పటికైనా మృగాల్లా ప్రవర్తించే మీకోసమే చెప్తున్నాం. దయచేసి ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాం. మనకి ఒకటే జీవితం అండి. అది కేవలం మనకి భూలోకంలో ఉన్నంత వరకు మాత్రమే, కొంతకాలమే. అది కూడా మనము ఇక్కడ ఎలా బ్రతుకుతున్నామని దేవుడు మనకి పరీక్ష పెట్టారు. అందుకే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2-3 వరకు అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయాను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఇలా గనక మనం ఉంటే ఎప్పుడు ఆ నిత్యాగ్నిలో బగబగ మండుతున్న అగ్నిలో మనం కాలిపోవాల్సిందేనండి. లోకానుసారంగా నడిచేవారు ఎప్పుడైనా సరే ఆ నరకాగ్నిలోకి బానిసవ్వాల్సిందేనండి. దయచేసి మిమ్మల్ని ప్రభు పేరట వేడుకొంచున్నాను. ఎదుటి ఆడవారు కూడా మీ కన్న తల్లి లాంటి ఆడవారి అని గుర్తుపెట్టుకొని వారిని గౌరవిద్దాం. వారిని మనం ప్రొటెక్ట్ చేద్దాం. దయచేసి ఆడవారిని గౌరవించడం నేర్చుకుందాం. బైబిల్లో మన ప్రవక్తలే అంత గొప్పగా చెప్పినప్పుడు మనం మనుషులమండి, కేవలం మనుషులం. మనం ఎంత గొప్పగా ఉండాలండి. దయచేసి ఇప్పటికైనా సరే మనం మారు మనసు పొంది దేవుని రక్షణలోకి అడుగు పెడదాం. మనం ఈ కొంతకాలం జీవితం కోసం ఆశపడి పాపంలో జీవించి తర్వాత మనకు వచ్చే పరలోకపు అనుభవాన్ని, ఆ పరలోకాన్ని మనం దూరం చేసుకోవద్దండి. మరలా మిమ్మల్ని వేడుకొంచున్నాను. ప్రభు నామంలో అందరికీ మారు మనసు కలగాలని, రక్షణ కలగాలని కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15లో ఇలా అంటున్నారు, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. కావున మన పేరు ఆ జీవగ్రంథంలో ఉండేలాగున జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.